చేసినా బీఆర్ఎస్ పార్టీలో ఓడండి ఆయన. విన్నరుగా ఇంతకుముందు వినిపించిన అదంతా. ఇదేంది కౌశిక్ రెడ్డిది ఇది. ఇగో ఈ కౌశిక్ రెడ్డిది ఇగో ఇది చూపి ఒకసారి. మెంటల్ కౌశిక్తో ఇట్లనే ఉంటుందట. ఏంది ఇది? ఇదొకటి బాగా వైరల్ అవుతా ఉంది. అగో ముగ్గురు ఆఫీసర్లకు చెప్తున్నా ఇవాళ ఈ ముగ్గురు ఆఫీసర్లకు చెప్తున్నా అని చెప్పి. ఇది జరిగిందేమో మొన్న ఇక్కడ వీణవంక జాతరలో జరిగింది. అక్కడ పోలీసు వాళ్ళ మీదకి ఒకటే ఎగిరిండు. నేను ఇట్లా అట్లా అంటే ఏదో బ్రహ్మానందం ఉంటుంది చూసినా, పద్మనాథ సింహ అంటే లేస్తాడు నిద్రలకి వెళ్ళి అట్లా ఉడికిండు లేచి. ఇదంతా కాదు కానీ ఆయన పంచ కట్టుకుని వచ్చింది. ఈ పోలీసు వాళ్ళు అయినా ఆ సపరేట్గా పంచ గుంజుతా అయిపోతుంది, ఆయన ఊరుకుంటాడు కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఏం చేస్తుందండి? ఏమంటారు ఇక ఈయనట ఎమ్మెల్యేనట. సి ఎట్లా తిరుగుతా ఉన్నారా సోషల్ మీడియాలో? నిన్ను నాకే ఎజ్జది అనిపిస్తా ఉంది ఆ తిట్లకు. హుజురాబాద్ అంటే మాకు సిగ్గుపోతాను. నాది కూడా హుజురాబాద్ నియోజకవర్గమే. గింత చిల్లరగానా ఏం చేసిందంటే నిన్న ప్రివిలెన్స్ మోషన్ అక్కడ వెరీ స్పీకర్ గారికి ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిండు. మళ్ళీ ఏసీపీ కావచ్చు, సిఏ కావచ్చు, తేకిస్తా 7 చెర్ల నీళ్లు తాగిస్తా నేను సిపి గారిని. నువ్వు మనిషివి. అప్పుడే ఇది జస్ట్ ఒక 40 minutes తేడాలి. అక్కడ వార్నింగ్ ఇచ్చిన ఈ ముగ్గురు పోలీసు అధికారులు వదిలిపెట్ట నేను దేకిస్తా అని చెప్పి మళ్ళీ ఏమైందో ఇక మళ్ళీ నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పి ఆ సేమ్ ఒక 40 minutes తేడాలే మళ్ళీ క్షమాపణ చెప్పాడు. మరి ఏలు ఎందుకు పెట్టాలా, వాసన ఎందుకు చూడాలా? ఈ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. నేను పేగుల మెడలు వేసుకుంటా, తొండలు లాగులో తొండలు జ్వర కొడతా అంటాడు. మరి ఈయన పంచ కట్టుకుని వచ్చిందిగా, చొర కొడతా అయిపో అక్కడ. గింత రెచ్చిపోతా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ఇంత ఘోరమా? ఎట్లు ఉరుకుతాను చూడు రిగో. ఏదది నిన్న ఇంకేమంటాడు? వీణవంకను దగల పెడతా కాల పెడతా అంటాడు. వీణవంక మొత్తం బ్రదర్ కాల పెడతా అంటాడు. ఏదది? అగో 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 మా పంచవీక్త అయిపోవు కదా. వీళ్ళు ఉరుకుడు, వాళ్ళు ఉరుకుడు, వాడిని ఎత్తుకపోడు, ఇటు ఎత్తుకపోడు, ఆయనే ఉరుకు తప్పగా. 4 మడత పెడతాను కమెడియన్ అంటే పాడికి వచ్చి అని పెట్టారు. ఇక ఇక్కడికి వచ్చింది నీ పరిస్థితి. మళ్ళీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి కూర్చుని పెట్టి సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అవుతుంది నీ గురించి. ఇక ఎట్లా రాస్తా ఉన్నారు. ఇగో ఇక చూడు. అగో సమ్మక్క సారలమ్మ దగ్గర పంచాయతీ. ఏదది? దారుణంగా మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చిన రోడ్డు మీదకి అని చెప్పి వైరల్ అవుతా ఉన్నది ఈ మున్సిపల్ ఎలక్షన్లో. ఇప్పుడు నువ్వు ఏం ముఖం పెట్టుకొని మున్సిపల్ ఎలక్షన్కి వస్తావు? నీకు ఎట్లే ఓటేస్తారు నీకు? నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు ఎమ్మెల్యే ఉండి నీకు ఈ నియోజకవర్గ ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఏం నేర్పిస్తావు వాళ్ళకు? నువ్వు గుండాయిజం చేయరి, రౌడీజం చేయరి, వాణి కొట్టుర్రి, వీని బెదిరిర్రి అని చెప్తున్నావా? ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినాయి, వాళ్ళు ఏవల ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తారండి? నువ్వు ఎట్లా వచ్చి దండం పెడతావు? ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటేనే ఇవన్నీ చూసుకుంటే ప్రచారం చేయాలి. ఇక పోలీసులు తిట్టినాయి, సమ్మక్క సారక్క గద్దెల కాడ లొల్లి పెట్టినాయి, నన్ను కొబ్బరికాయ కొట్టనిత్తలేరు. ఏం సిగ్గు! అరే నేను నిన్నగాక మొన్ననే ఏది సర్పంచ్ ఎలక్షన్లో కౌశిక్ రెడ్డి మంచి ఫలితాలు వచ్చినాయి, కారు జోరు కౌశిక్ అవ్వ అని చెప్పిన. ఈ మధ్యలో మంచిగానే ఉంటాను, ఏం చేస్తలేడు అనుకుంటూనే ఉన్నా. ఇక గద్దెక్కిండు. పరువు తీసుకుంటా ఉన్నావు. ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. పాప ఆ కౌన్సిలర్ ఎలక్షన్లలో పాతోళ్ళకి ఎవరికి ఇస్తలేరట, నానా ఇబ్బందులు పెడతారట. మొత్తం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హుజురాబాద్, జమ్మికుంట వాళ్ళకి సంబంధించిన కౌన్సిలర్లు అంతా నానా ఇబ్బందులు పెడతారట వాళ్ళను. నాకు నిన్న చెప్తా ఉన్నారు వాళ్ళంతా. సో ఇది పరిస్థితి. మున్సిపల్ ఎలక్షన్ ఎవరైతే కౌన్సిల్ పోటీ చేస్తూ ఉన్నారో, ఎవరైతే సేవ చేస్తారో, నిజంగా ప్రజలలో ఎవరు ఉంటారో వాళ్ళని ఓటేసి గెలిపించుకోరు. దయచేసి
పైసలు ఇస్తాం మేము అందరికీ వీళ్ళకు ₹1,00,000 వాళ్ళకు ₹1,00,000 ఇస్తాం, విత్డ్రా చేసుకోండి మీరు అని చెప్పి అట్లా చేసేటోళ్ళకి మాత్రం ఓటేయకండి. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే హుజురాబాద్లో కోతుల బెడద చాలా బాగుంది. కోతుల వల్ల చాలా మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. కోతులు రోడ్ల మీదనే బండ్ల మీద పడి కరుస్తూ ఉన్నాయి జనాలని. అసలు వాస్తవానికి కోతులు 5 నుంచి 6 నెలల్లో ఒక్క ఈత కానీ 2 ఈతలు కానీ పిల్లలు చేస్తుందట. దాదాపు 20 నుంచి 40 సంవత్సరాలు బతుకుతాడు ఒక కోతి. అంటే ఈ రకంగా వాళ్ళ సంతానం పెంచుకుంటా ఉన్నది. ఇప్పుడు పెద్ద టాస్క్ కౌన్సిలర్ అందరికీ కోతుల బెడద. ఎవరైతే కోతులను పంపిస్తారో వాళ్ళకే ఓటేది. నియంత్రణ చేయాలి. అదే కోతుల గురించి ఏదో తూతు మంత్రంగా పట్టిత్తరం అంటే పట్టిత్తరం అని చెప్పి ఒకసారి పట్టిత్తడి, అది పట్టించుకోడు, మళ్ళీ యథావిధిగా ఉంటుంది. దయచేసి కౌన్సిలర్లు పోటీ చేసే వ్యక్తులు ఎవరినైనా కూడా ప్రజలలో ఉండే వ్యక్తికి మాత్రమే ఓటేయండి. థ్యాంక్ యూ.